ఏడాది దేశంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లనున్నాయి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో పలు ప్రముఖ ఆలయాలు ప్రారంభోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. వేటికవే సాటి అన్నట్టుగా ఆయా ఆలయాల నిర్మాణాలు దాదాపు పూర్తిగా వచ్చాయి. నిర్మాణపరమైన అద్భుతాలు, సాంస్కృతిక వైభవం ఆ ఆలయాల్లో కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరమైన అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ విధమైన ప్రకృతి విపత్తు వచ్చినా దాదాపు 2500 ఏండ్ల పాటు తట్టుకునేలా నిర్మిస్తున్న ఈ ఆలయం పూర్తిగా వచ్చింది. రాముడి కొలువై ఉండే గర్భగుడిని అష్టభుజి ఆకారంలో నిర్మిస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి దేశ విదేశాలకు చెందిన వేలాది మంది ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. శ్రీ మాయాపూర్ చంద్రోదయ మందిర్ పశ్చిమ బెంగాల్లోని మాయాపూర్లో నిర్మాణం జరుగుతుంది. 113 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా నిలవనున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద డోమ్లు ఈ రాధా మాధవుడి ఆలయ ప్రధాన మందిరంలో ఒకేసారి 10,000 మంది ప్రార్థనలు చేసుకోవచ్చు. 2010లో ప్రారంభమైన దీని నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. 2024 ఆఖరులో ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. ఇక ఒడిశాలో శ్రీ జగన్నాథ్ పూరి హెరిటేజ్ కారిడార్ను జనర్ల మేర పరిసరాలను సుందరీకరణ చేయడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును 943 కోట్లతో నిర్మించారు. అలాగే తూర్పు చంపారణ్లో 500 కోట్లతో చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ ఆలయ నిర్మాణం 2024 చివరకు పూర్తి కానున్నది. 270 అడుగుల డోమ్ ఎత్తుతో ఈ ఆలయం అంగకోర్ వాటుకుడిని దాటిపోనున్నది. 12 డోములతో కూడిన ఈ ఆలయాన్ని 3.76 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఈ ఆలయంలో 33 అడుగుల నల్ల గ్రానైట్ శివలింగం ఉంటుంది.